హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికండి, ఇది మా చెల్లెళ్ళు వాళ్ళ అత్తగారి ఇల్లు అండి. అదే అండి, ఈ మధ్య రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా అమ్మాయి, వాళ్ళ ఇల్లు అయితే ఇదండి. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి రోడ్లోనే ఉంటుంది ఇల్లు. పెద్ద చాలా ప్లేస్ కూడా ఎక్కువగా ఉంటుందండి. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అలాగా ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంక ఇదిగోండి, స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఇక్కడ కూర్చోడానికి, బయట కూర్చోడానికి ఒక అది అరుగులాగా కూడా అది కట్టారండి, చైర్స్ లాగా. బయట వచ్చేసరికి కనగ చెట్టు ఉంటుందండి. చాలా బాగా నీడ మంచిగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఆ నీడ చాలా బాగుంటుంది. ఇంకా స్టార్టింగ్ అటు ఇటు వచ్చేసరికి అంటే కొంచెం షో చెట్లు అయితే వేసింది. ఇంకా పైన చూసారండి, ఆ చెట్టు అయితే చాలా బాగా అల్లుకుంటుందండి. ఫ్లవర్స్ చెట్టు ఎంత క్యూట్గా ఉందో చూసారు కదా. నైట్ అది 2 కలర్స్ వస్తాయండి ఫ్లవర్స్ కూడా. నైట్ వచ్చేసరికి వైట్ కలర్లో పూస్తుంది, మార్నింగ్ అయ్యేసరికి అది రెడ్లో వచ్చేస్తుంది. స్మెల్ అయితే చెప్పనక్కర్లేదండి, చాలా బాగుంటుంది. చాలా చూడడానికి చాలా షోగా కూడా ఉంటుంది కదండి. ఇంకా స్టార్టింగ్ వచ్చేసానండి, ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంకా స్టార్టింగ్ రాగానే ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ హాల్ అయితే ఉంటుంది. హాల్లోంచి అండి బెడ్రూమ్కి వెళ్ళాలి. ఇక్కడ రైట్లో బెడ్రూమ్, అదేవిధంగా లెఫ్ట్లో బెడ్రూమ్ ఉంటుంది. ఈ రైట్లో బెడ్రూమ్ వచ్చేసరికి మా చెల్లెలు వాళ్ళదండి. ఇదిగోండి, ఇంక ఈ రూమ్లో అంతా మా చెల్లెలు వాళ్ళే. ఇంకా ఈ షెల్ఫ్స్ వచ్చేసరికి ఈ గిఫ్ట్స్ వచ్చాయి మా చెల్లి వాళ్ళకి. ఇంకా టీ కప్స్ మ్యారేజ్ అప్పుడు అవే ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి. ఇంకా అవన్నీ అయితే అక్కడ పెట్టేసింది మా అత్తమ్మ. ఇవి వచ్చేసరికి పైనంతా మా చెల్లెలు సామాన్ అండి, జే సామాన్ అంటారు కదండి. ఇవన్నీ మా చెల్లెలకి అయితే మా అమ్మ వాళ్ళు జే సామాన్ తీస్తారు. మనం అది ఇంకా అమ్మాయికి అయితే మనం ఇవ్వాలి కదండి. ఆల్మోస్ట్ ఈ రూమ్లో ఉన్న అన్నీ కూడా మా చెల్లెలకి సంబంధించి మేము తీసి ఇచ్చినవేను. అవన్నీ మేమేమి తీసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇంక ఈ షెల్ఫ్లో వచ్చేసరికి ఇంకా అబ్బాయి బట్టలు, డైలీ వేర్ వేసుకునే బట్టలు అయితే ఉంటాయి. ఇంక ఈ బీరువాలో కూడా అండి ఇంకా ఇద్దరు బట్టలు అయితే ఇంకా అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అంటే ఈ బట్టలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ దేవుడు పటాలండి. ఈ దేవుడు పటాలు వచ్చేసరికి కటన్ వేసేసి ఉంటారు. మనకి ఎప్పుడు యూజ్ అయితే అప్పుడు తీసుకుంటాం, లేదన్నప్పుడు అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ అలాంటప్పుడు కూడా మనం ఇట్లా డోర్ క్లోజ్ చేసేస్తుంటాం కాబట్టి అందుకని ఎప్పుడైనా అవసరమైనప్పుడే తీసుకుంటూ ఉంటామండి. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సింగ్ అద్దాము. ఇంకొక డ్రెస్సింగ్ అద్దం ఉంది, ఆ రూమ్లో కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. అంటే ఎవరికి అత్తకు ఒకటి, కోడలికి ఒకటి, ఇద్దరు సపరేట్గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి ఇంకా బట్టలన్నీ ఇక్కడ తగిలిచ్చేస్తున్నారు. ఇంకా ఇక్కడ పైన వచ్చేసరికి ఏసీ అండి. ఏసీ అసలు ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేసరికి అండి ఆ రూమ్లో ఉండింది, అత్తమ్మ రూమ్లో ఉండింది. ఇంకా అత్తమ్మ అంటే ఇక్కడ కొండ ప్రాంతాలు కదండి, ఫుల్ ఎండలు ఉంటాయండి. అదేవిధంగా వర్షాలు ఎక్కువే, మంచు కూడా అండి. మేము పెళ్ళినప్పుడు అయితే మరి పెళ్ళినప్పుడు మంచు ఎక్కువ అండి, అసలు చిన్న లేదు మంచు అయితే. ఇంకా అందుకని మా అత్తమ్మ ఏంటంటే ఇంకా పెద్దవాళ్ళు ఆ కాలంలో వాళ్ళు ఎవరైనా అంతే కదండి, సమ్మర్ వచ్చేసరికి బయటే పడుకుంటారు. అందరూ బయట చల్లగా ఉంటుంది, అందుకని నేను ఎట్లాగో బయటే పడుకుంటాను అని ఇంకా మా చెల్లెల రూమ్లో అయితే ఫిక్స్ చేయించింది ఏసీ అండి. చాలా మంచిదండి. మా అత్తమ్మ అసలుకి ఇంకా ఆ రూమ్లో నుంచి అక్కడికి ఫిక్స్ చేయించింది. ఇంకా ఎండ ఎక్కువగా రూమ్లో పడుకోలేరని ఇంకా అక్కడ ఏసీ అయితే ఫిక్స్ చేశారు. ఇంకా అక్కడి నుంచి అండి ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ చెప్పారు కదా ఇక్కడ హాల్ అని, హాల్లో ఇదిగోండి సోఫా అయితే వేసేసి ఉంటారు. 3 సెట్ సోఫా అండి ఇది. ఇంకా సోఫా అదేవిధంగా టీవీ కూడా ఒకటి అది పెట్టేసి ఉంటారు. ఇక్కడ హోమ్ థియేటర్ ఇవన్నీ అయితే ఇక్కడే ఉంటాయండి. ఇంక ఇదిగోండి, ఇక్కడ అత్తమ్మ అయితే కూర్చొని హాయ్ చెప్తుంది చూసారు. ఇంకా రిలాక్స్ అవ్వడానికి అయితే ఇక్కడ ఉంటాము అందరము. ఇంకా ఇక్కడ నుంచి అయితే కిచెన్లోకి అయితే కిచెన్ ఉంది, కానీ ఈ కిచెన్లో అయితే వండర్ అండి. ఈ కిచెన్లో ఏమేమి ఉంటాయో చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ కిచెన్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇంకా దీంట్లో వచ్చేసరికి బియ్యం అండి, అంటే స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా డ్రమ్లో. ఈ డ్రమ్లో అయితే బియ్యం వేసేసి ఉంటారు అత్తమ్మ వాళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా ప్లెయిన్. ఇక్కడ ప్లెయిన్ అంటే ఖాళీగా ఉంటుందండి. ఇక్కడ పెట్టుకోవాలి వాళ్ళు. ఇంకా మా చెల్లి ఇప్పుడు వద్దులే అని చెప్పేసరికి ఇంక బయటే వండుతున్నారు. బయట కూడా వంటిల్లు ఉందండి. ఇంకా ఇక్కడ కూడా ఈసారి ఇంకో 1 ఇయర్ తర్వాత ఇక్కడ స్టార్ట్ చేస్తారంట. ఇదిగోండి, ఇక్కడ అన్నీ అవసరమైన వస్తువులన్నీ కొన్ని అంటే అక్కడ జిడ్డు పట్టేస్తాయి కదండి వంటిల్లో, అందుకని ఇక్కడ అన్నీ పెట్టేసి ఉంటుంది అత్తమ్మ అన్నీ. ఇంకా అవసరమైనవి సర్ఫ్స్, సోప్స్, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా పాల ప్యాకెట్స్ అని అన్నీ ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఫ్రూట్స్ కూడా అండి. ఫ్రూట్స్ కూడా ఇక్కడ అన్నీ బయట పెట్టేసి ఉంటారు, ఎక్కువ ఫ్రిడ్జ్లో అయితే పెట్టరు. ఇది ఇట్లా పెట్టేసి ఉంటారు మొత్తము. ఇంకా అబ్బాయి ఇది బ్యాగ్ అండి, ఇది క్యారీ బ్యాగ్, అదే లంచ్ బాక్స్ అండి, లంచ్ బ్యాగ్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ అయితే ఎగ్స్ కూడా అండి 2 స్టోర్ చేస్తుంది. ఇవి వచ్చేసరికి మామూలుగా మనం అంగట్లో కొనుక్కుంటే అవండి. ఇవి వచ్చేసరికి పిండిబడిలో ఎగ్స్ అండి ఇవన్నీ. ఇంకా ఇంకా ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఉంటారు నీట్గా క్లీన్గా సర్దడం అండి. మా అత్తమ్మ తర్వాత చెప్పొచ్చు, అసలు ఎక్కడ తీసిన వస్తువు వెంటనే మళ్ళీ అక్కడే పెట్టేస్తాను. మనం అంటే ఎక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటాం, అట్లా కాదండి, చాలా నీట్గా పెడతారు. ఇక్కడ షింక్ కూడా అండి స్టీల్ అయితే వేసేస్తున్నారు. ఇక షింక్ కూడా మొత్తం అయితే ఇదంతా కంప్లీట్ అయిపోయి ఉంది. ఇదిగో చూసారు ఎంత టైల్స్ ఎంత వేసేసి చాలా బాగుంది ఇదంతా. ఒక్కసారి లుక్ చూడండి, మీకే అర్థం అవుతుంది ఎంత బాగుందో. చాలా నీట్గా, అంటే ఇక్కడ వంటిల్లు పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది వాళ్ళకి. ఇదిగోండి ఇదంతా
ఇలా ఉంటుంది. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసరికి మా అత్తమ్మ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళాలి. లెఫ్ట్లో ఉంటుంది చెప్పాను కదండి, ఇదిగోండి మా అత్తమ్మ బెడ్రూమ్. ఇది ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదంతా కర్టెన్ వేసేసి చూపిస్తాను. ఇది కొంచెం పెద్దదే అండి బెడ్రూము. ఆ బెడ్రూమ్ కంటే ఇది కొంచెం పెద్ద బెడ్రూమ్. అంటే మనం ఎప్పుడైనా ఎవరైనా రైట్లో అది కొంచెం పెద్దది పెడతాం కదా, లెఫ్ట్లో కొంచెం చిన్నది పెట్టినా రైట్లో పెద్దది, ఏదైనా కొంచెం వాస్తు ప్రకారం పెద్దదిగా పెడతాం కదండి. ఇంకోటి వచ్చేసరికి ఇది పాత సోఫా అండి. పాత సోఫా అక్కడ పెట్టేసి ఉంటారు. అంటే మేము మా చెల్లి పెళ్ళి కాకముందు అయితే ఆ సోఫా అయితే ఉండిందండి. ఆ సోఫా ఇంక ఇవన్నీ మా అత్తమ్మ సామానండి. పైన అంతా నీట్గా పేర్చేసుకొని తీయడం ఎంత బాగా నీట్గా సర్దుకుందో. ఇదిగోండి ఇక్కడంతా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ విండో ఒకటి ఉంటుంది. ఇంకా పైన అక్కడ ఇన్వర్టర్ కూడా అండి. ఆ పైన అటక మీదే పెట్టేశారు ఇన్వర్టర్ కూడా అండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మా అత్తమ్మ బట్టలు ఇవన్నీ డైలీ వేర్ వేసుకున్నాయి. ఇక్కడ 3 ర్యాక్స్ ఉంటాయండి. 2.5 ర్యాక్ వరకు మా అత్తమ్మ బట్టలే ఉంటాయి. ఓన్లీ కొంచెం వరకు మా మామయ్యకి అయితే ఇచ్చారండి, చూసారా. నెక్స్ట్ బీరువాలో చూపిస్తాను. బీరువాలు అయితే ఆల్మోస్ట్ మొత్తం మా అత్తమ్మవే ఉన్నాయండి. ఇంకా కొంచెం అంటే చాలా కొంచెం, చూసారా, అన్ని కొద్దిది మా మామయ్యకి అయితే ఇచ్చేసింది. ఇంక ఇదిగోండి, ఇంక ఎవరు ప్రతి ఇంట్లో ఇంతే కదండి, లేడీస్కే ఎక్కువ బట్టలు అయితే ఉంటాయి కాబట్టి. ఇదిగోండి ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇది డబుల్ కాట్ మంచం అండి. ఇక్కడ ఇది సింగిల్ బెడ్ అండి. ఇక్కడ ఈ సింగిల్ బెడ్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి కబోర్డు అయితే మంచిగా డిజైన్ చేసుకున్నారు. చూసారు ఎన్ని బొమ్మలు ఎంత బాగుందో. ఇదండి అంత ముందున్న టీవీ ఇది. ఇంక ఇది కొంచెం వర్క్ చేస్తుందని ఇంకా అట్లాగే ఉండిచ్చేసారు ఈ టీవీని. ఇంక ఎదుకోండి డ్రెస్సింగ్ అద్దం చెప్పాను కదా, మా అత్తమ్మ ఒకటి, మా చెల్లెలు ఒకటి, ఇద్దరికి చెరో ఒకటి ఉంది. డ్రెస్సింగ్ అద్దం అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఇంకా డ్రెస్సింగ్ అద్దం అక్కడ ఉంటుంది. ఇంక ఇదిగోండి ఇంకా ఇక్కడి నుంచి వచ్చేసరికి బయటకు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మంచాలు అయితే ఇక్కడ వేసేస్తుంది అందరు కూర్చోడానికి. ఇది మా మావయ్య మంచము. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్. ఇంక పక్కనే వచ్చేసరికి ఇంకా కిచెన్ చెప్పాను కదండి, బయట ఉందండి కిచెన్. ఆ కిచెన్ మీకు కూడా చూపిస్తాను రండి. ఇదండి ఇది వచ్చేసరికి ఇక్కడ కిచెను. ఈ కిచెన్లో అయితే మొత్తం ఇక్కడ అంటే మా మామయ్య బయట పడుకుంటారు ఎక్కువ అండి. అందుకని మా మామయ్య అయితే వంటింట్లో పెట్టేసుకుంటారు మామయ్య అంటే బెడ్షీట్స్ అవన్నీ. ఇంక ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ అన్నీ మొత్తం పప్పు అదే గృహసిరీస్ అదే ఇంట్లో సంబంధించిన సామాను మొత్తం పప్పులు, నెక్స్ట్ అదే పసుపు, ఉప్పు, అదేవిధంగా కందిపప్పు, నిమ్మపిత్త అన్నీ ఇక్కడంతా స్టోర్ చేసేసుకో ఉంటుంది. ఇంకా ఊరగాయల సెక్షన్ ఒక సెక్షన్ ఉంటుంది. ఇక్కడంతా పైన అంతా ఊరగాయలు, ఆ మూల చూసారు కదా అలా ఊరగాయలు ఉంటాయి. ఇక్కడంతా పప్పుల కిందంతా ఇంకా మిరపకాయలు అండి, చింతపండు అండి, కందిపప్పు మిగతా అక్కడ ఉంటాయి. ఇంకా చికెన్ తీసుకొచ్చారండి. వాళ్ళు గోంగూర చికెన్ చేస్తానండి అత్తమ్మ. గోంగూర చికెన్ కోసం అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసరికి ఇంకా నూనె క్యాన్స్, నెక్స్ట్ ఇక్కడ వాటర్ క్యాన్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటారు. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసరికి అండి ఇక్కడ ఇది బాత్రూమ్ అండి. పక్కనే వాష్రూమ్ ఉంటుంది. ఇంకా వాష్రూమ్లోనే పెట్టేసి ఉంటారండి వాళ్ళు. వాషింగ్ మిషన్ అయితే అక్కడ బాత్రూంలోనే ఉంటుంది. ఇంక ఇక్కడ ఒక మిర్రర్ లాంటిది ఉంటుందండి ఎక్కడైనా, అంటే ఇంట్లోనే కాకుండా బయట కూడా ఎప్పుడైనా చూసుకోవడానికి ఇక్కడ బయట ఒకటి ఉంటుంది. ఇంకా అదేవిధంగా అక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడ బయటికి వెళ్ళేసరికి కూడా మీకు దారి కూడా ఉంటుంది. ఇట్లాగా అక్కడి నుంచే బయట అయితే పొయ్యి మంట వేసుకుంటాం, అది కూడా చూపిస్తాను మీకు. ఇంక ఇదిగోండి ఇక్కడ ఎంత దానిమ్మ చెట్టు చూడ ఎంత బాగుందో. ఇక్కడ కరివేపాకు చెట్టు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా చెట్లు అయితే చూపిస్తాను మీకు. మనీ ప్లాంట్ చూసారు ఎంత బాగుందో. ఈ మనీ ప్లాంట్ ఇక్కడ ఇలాగైతే మనీ ప్లాంట్ అయితే అల్లిస్తుంది అత్తమ్మ. ఇదిగో చూడండి ఎంత బాగా అల్లించుకుంటుంది. అంటే ఇక్కడ మాకు ముందు వచ్చేసరికి అండి పైన అంతా స్లాబ్ వేసి ఉంటారు, ముందంతా రేకులు వేసేసి ఉంటారు. ఈ విధంగా చూసారు. అప్పట్లో ఇల్లులు అంటే ఈ వీళ్ళు కూడా కొత్త ఇల్లు అయితే కట్టుకుంటారు. ప్రజెంట్ ఈ ఇల్లైనా చాలా బాగుంది కదా, చూడడానికి ఎంత బాగుందో. మొత్తం కిందంతా టైల్స్ వేసేసుకొని చాలా నీట్గా అయితే బాగుంటుంది. ఇక్కడ డోర్ చూపిస్తాను. అక్కడి నుంచి బయటకు వెళ్తే అండి అక్కడ పొయ్యి మంట వేసుకుంటామండి బయట. అక్కడి నుంచి అక్కడికి పెరట్లోకి దారి ఉంది. అక్కడంతా అరటి చెట్లు అన్నీ వేసి ఉంటారు, అవి చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడంతా కనకాంబరాల చెట్లు అయితే అత్తమ్మ వేసేసి ఉంటుంది. చాలా బాగా పూసాయండి. కనీసం ఒక ట్రిప్ కనీసం 2-3 మూరల పైనే వస్తాయి పూలు అయితే, అంత బాగుంటుంది. అన్నీ ఎక్కువ వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఇది. నెక్స్ట్ ఇక్కడ ట్యాప్స్, ఇక్కడ ఏమన్నా అంట్లు అవి తోముకోవడానికి ఇలా ఉంటుందండి. ఇక్కడ అది చిన్న బావి లాంటిదండి. వాటర్ అంతా దాంట్లో ఫిల్ చేసి పెట్టుకుంటారు తొట్టిలాగా. ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడి నుంచి వచ్చేసరికి ఇదిగోండి నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఆ చెట్టు చాలా బాగుంటుంది. ఇంక ఇదిగోండి ఇక్కడి నుంచి వచ్చేసరికి చెట్లు ఒక్కొక్క చోటు మీకు చూపిస్తాను. ఇంక ఇది కూడా ఇక్కడ ఇది చెప్పాను కదా, ఇది కూడా చెట్టేనండి. ఇదేం చెట్టు దీని పేరు నాకైతే తెలీదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అంతా చామంతి చెట్లు ఉన్నాయండి. మొత్తం అయితే ఇంకా 1 ఇయర్ దాకా ఇంకా సరిగ్గా రావలేదు, పెరిగేసింది చాలా చెట్ల వరకు. ఇంక గులాబీ చెట్టు ఒకటి, ఇంకా 100 వరహాలు అంటే అది. ఇప్పుడు కొన్ని చామంతి చెట్లు అయితే ఉండిచ్చేది. ఇది కూడా ఏదో చెట్టు అంటే తెలియదు నాకు కూడా. ఇంక ఇది వచ్చేసరికి బుడ్డ సంజాజులు అంటారు కదండి, మొల్లలు. అది పక్కనే ఇంకా మల్లె చెట్టు కూడా ఒకటి ఉంది.
ఇదిగోండి మల్లె చెట్టు మొగ్గలది ఇది చాలా బాగా పెద్ద మొగ్గ పూస్తుందండి. అంటే పెద్ద పువ్వు ఒక 4 లేయర్స్ ఉంటుంది కదండి, ఆ టైప్లో ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి ఇంకా అదంతా కొంచెం ఖాళీ ప్లేస్, ఇక్కడ కూడా రేకులు వేసేసి ఉంటారు. ఇంక ఇది వచ్చేసరికి ఇది మా మరిది బండి అండి. ఇది అదొకటి మధ్యలో ఉండేసరికి మా బండి అది. ఇక్కడ చెప్పుల స్టాండ్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటారు. ఇదిగోండి ఇవంతా చెప్పుల స్టాండ్స్. ఇది ఇంకా పాత టీవీ అంట అప్పుడుది. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా చీపురు గట్ల అవి ఇవి పెట్టేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది చెట్లు. ఇవి కూడా కొన్ని షో చెట్లు అన్నీ వేసేస్తుంటారండి. చాలా బాగా వేస్తారు చెట్లు వరకు మా అత్తమ్మ వాళ్ళు. ఇది కూడా ఈ నెలలో కూడా అండి అందులో బాగా కూడా వస్తాయి చెట్లు కూడా, చాలా బాగా కూడా వస్తాయి. ఇదిగోండి ఇంక ఇక్కడ నుంచి ఇంకా గోంగూర కూడా తీసుకొచ్చుకున్నారండి. ఇంకా గోంగూర అంటే గోంగూర చికెన్ చేయాలని గోంగూర తీసుకొని వచ్చున్నారు. ఇంకా ఇదిగోండి ఇక్కడ నుంచి పైకి చూపిస్తారు మీకు. అరటి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మాకు. ఇది కూడా చాలా అరటిగోళ్ళు అయితే చాలా అంటే అది వేస్తున్నాయి. అక్కడ కాకర చెట్లు కూడా ఉన్నాయండి, కాకరకాయలు అవన్నీ చెట్లు అయితే అత్తమ్మ అయితే వేసింది. ఇంకా అవి కూడా చూపిస్తాను మీకు కూడా ఒకసారి చూపిస్తాను రండి. ఇంకా స్టెప్స్ అయితే ఎక్కాలి. ఇంకా ఫుల్ ఎండలండి ఇక్కడ. నేను తీసిన 10:30 ఆ టైంలోనే చూసారా ఎంత ఎండ ఉందో. ఫుల్ అంటే ఫుల్ ఎండ. ఇంకా నేను మా చెల్లెలను వద్దులే నేను వెళ్ళి తీసుకుంటా అని చెప్పి నేను వచ్చేసాను పైకి. ఇదిగోండి ఇక్కడంతా అరటి చెట్లు చాలా ఉన్నాయి, ఒక 10-15 చెట్లు దాకా ఉన్నాయి. ఇంక వాటితోటి అవిస్ చెట్లు అంటారండి, అవి కూడా తాలింపు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఆ చెట్లు కూడా అయితే ఉన్నాయి ఇక్కడ. నేను ఇంకా కాకర చెట్లు అవన్నీ ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి ఇంకా అవన్నీ అత్తమ్మ అయితే ఇక్కడ వేసి ఉంటారు. ఇవి కొంచెం మా ఇంటి పక్కన అంటే ఇంటి వెనక అంటారు కదండి, అక్కడ బాగుంటుంది. ఈ చెట్లన్నీ ఉండడం వల్ల కొంచెం కూల్గానే ఉంటుంది, మరీ ఎక్కువ వేడి కాకుండా పర్లేదండి. ఇంకా అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక టెంకాయ చెట్టు, ఇంకా ఇది ఇంటి వెనక వాళ్ళ చెట్లు ఇవి. ఇవో ఏందో చెట్లు అండి, వీటి పేరు చాలా హైట్ ఉన్నాయి, ఎంత హైట్ ఉన్నాయి చూడండి. ఇంక ఈవినింగ్ బయట పూట ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా మంచం అయితే పైన వేసేసి ఉంటాము అలా కాసేపు కూర్చోడానికి. ఇవి చెప్పంగా రోడ్డు పక్కనే అండి వీళ్ళది. ఇది చూసారు అక్కడ అంతా లారీలు అయితే ఎలా వెళ్తున్నాయో. ఇక్కడ కంకర అంతే చేస్తారంటే ఇంకా కంకర అంతా తీసుకుని అయితే వెళ్తూ ఉంటాయి లారీలు. అంతే అండి. ఇంకా ఇక్కడంతా ఈ విధంగా అయితే మా చెల్లెళ్ళ హోమ్ టూర్ అయితే ఈ విధంగా ఉంది. మీకు నచ్చినట్టయితే ఒకసారి చూసి ఒక లైక్ చేయండి. ఇంక ఇదిగోండి ఇక్కడైతే మా అత్త కోడలు ఇద్దరు కలిసి అయితే వంటకి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇవన్నీ అంటే గోంగూర చికెన్ కోసం అయితే గోంగూర అయితే వలుస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా అయితే వెళ్ళి జాయిన్ అవ్వాలి దీంట్లోకి. ఇంక ఇంతేనండి. ఇంకా బ్యాక్ సైడ్ పోయి చూపిస్తాను చెప్పాను కదండి మీకు, చూపిస్తాను. ఇదిగోండి అక్కడి నుంచి బ్యాక్ సైడ్ నుంచి అలా వస్తే ఇక్కడ కట్లన్నీ ఇవన్నీ ఇక్కడ వేసుకొని ఉంటాము. ఇక్కడ పొయ్యి మంట వేసుకోవడానికి. ఇక్కడ నుంచి దారి అండి, నేను చూపించాను కదా నీకు అరటి చెట్లు. ఇక్కడ నుంచి వెళ్తే దారి అక్కడి నుంచి ట్యాప్ వేసి ఉంటారండి అక్కడ. ఇంకా అక్కడి నుంచి అయితే వాటర్ అయితే వాటికి పడుతూ ఉంటారు. ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే అండి. మా అత్తమ్మ వాళ్ళు ఎలా ఉందో మీరు చెప్పండి.